Okay, let us continue. Profit and loss account. Nitya. Yes, sir. Right. కొన్ని నోట్ పాయింట్స్ చెప్తున్నానా ఒకసారి ఏంటి అనేది అబ్జర్వ్ చేద్దాం. Okay, sir. So first note point. So gross loss, net loss. So gross loss, net loss. So gross loss అనే వర్డ్ ఎక్కడ వాడతాం? ట్రేడింగ్ లో వాడతాం సార్. ట్రేడింగ్ లో వాడతాము. అదే P&L అకౌంట్ లో కూడా డెబిట్ సైడ్ వస్తుంది. Yes, sir. అంతే కదా? అంతే సార్. So debit side of the P&L account at the top, while gross profit on the credit side. అవునా కదా? అవును సార్. So net loss appear on the credit side of the P&L account, while the net profit on the debit side balance figures. Yes, sir. So P&L account లో పైన రైట్ టాప్ పొజిషన్ లో ఏముంటాయన్న గ్రాస్ లాస్ అయితే కనుక డెబిట్ సైడ్ ఉంటుంది, గ్రాస్ ప్రాఫిట్ అయితే క్రెడిట్ సైడ్ ఉంటుంది. Yes, sir. నెట్ ప్రాఫిట్ అయితే కనుక డెబిట్ సైడ్ ఉంటుంది, నెట్ లాస్ అయితే క్రెడిట్ సైడ్ ఉంటుంది. ఇవన్నీ బ్యాలెన్సింగ్ ఫిగర్స్. ఓకేనా? Yes, sir. రైట్. సో కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడుతున్నాను, ఈ టర్మినాలజీ గురించి మనం కూడా నేర్చుకుందాం. ఓకే సార్. ఫస్ట్ టర్మినాలజీ డ్రాయింగ్స్ నా. ఎస్ సార్. సో డ్రాయింగ్స్ గురించి చెప్పడానికన్నా ముందు మనం అసలు ఓనర్ కి సంబంధించినటువంటి టర్మినాలజీ ఏమేమి ఉంటాయి వాటి గురించి ఒకసారి చూద్దాం. ఓకే సార్. అసలు ఓనర్ కి సంబంధించి అకౌంటింగ్ చేయడానికి ఫస్ట్ ఉపయోగించే టర్మినాలజీ ఏంటన్నా? క్యాపిటల్. క్యాపిటల్ అకౌంట్. సో ఓనర్ ఇన్వెస్ట్ చేయగానే క్యాపిటల్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది, క్రెడిట్ బ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది, లయబిలిటీ. ఎస్ సార్. సో ఈ ఓనర్ చేసే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది? మళ్ళీ ఓనర్ అడిషనల్ గా క్యాపిటల్ మళ్ళీ తీసుకొచ్చాడు అనుకో బిజినెస్ లోకి, పెరుగుతుంది సార్. మళ్ళీ క్యాపిటల్ తీసాగానే మళ్ళీ ఎంట్రీ రాస్తాం క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అని, అంటే క్యాపిటల్ మళ్ళీ ఏమవుతుంది, పెరుగుతుంది సార్. అదే ఓనర్ డబ్బులు పట్టుకెళ్ళిపోయాడు అనుకో బిజినెస్ లో ఏదైనా అవసరం వచ్చి డ్రాయింగ్. సో ఓనర్ మనీ పట్టుకెళ్ళడానికి ఓనర్ కి హక్కు ఉంటుందా? అవును సార్. ఓనర్ డబ్బులు తీసుకురావాలంటే బిజినెస్ కి, అలాగే బిజినెస్ నుంచి అవసరం డబ్బులు పట్టుకెళ్ళగలరు. సో పట్టుకెళ్తే దాన్ని ఏమంటాం? డ్రాయింగ్స్ అంటాం. చెప్పు ఏమైనా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పు. ఓనర్ డబ్బులు పట్టుకెళ్ళిపోయే ఎగ్జాంపుల్స్ అవసరం. ఓనర్ కుండే పర్సనల్ యూసేజ్ ఏముంటది? ఏదైనా తన సొంత అసెట్ కొనుక్కోవడానికి సార్. లైక్ ఓన్ అసెట్ పర్చేజ్. రైట్, వెరీ గుడ్. ఫ్యామిలీ ఎక్స్పెండిచర్. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. ఎనీ అదర్ పర్సనల్ ఎక్స్పెండిచర్? ఇలాంటివన్నీ నా? అవును సార్. ఇవన్నీ కూడా డ్రాయింగ్స్. ఓనర్ వాడు ఓన్ గా ఏదైనా వాడుకోమను, దేనికైనా డబ్బులు పట్టుకెళ్ళమను. బిజినెస్ చేసే అకౌంటింగ్ పర్పస్ ఏదైనా కానీ బిజినెస్ కి సంబంధం లేదు దానికి. ఓనర్ పట్టుకెళ్తే డ్రాయింగ్స్. అవును సార్. రైట్. సో తర్వాత ఇంకా ఏ రీజన్స్ వల్ల పెరుగుతుందా? ప్రాఫిట్ వస్తే పెరుగుతుంది. P&L అకౌంట్ లో ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ ఎవరు తీసుకెళ్తారు? ఓనర్ తీసుకెళ్తారు. లాస్ వస్తే ఎవరు భరిస్తారు? ఓనర్ భరిస్తారు సార్. సో అల్టిమేట్ గా వచ్చేది ఏంటన్నా? నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ క్లోజింగ్ క్యాపిటల్. ఫైనల్ గా మనకి దీన్ని బేస్ చేసుకుని క్లోజింగ్ క్యాపిటల్ ఎంత ఉందో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓనర్ ఇనిషియల్ గా 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాను నేను. ఓకే సార్. తర్వాత మళ్ళీ ఇంకో 10,000 ఇన్వెస్ట్ చేశాను, అంటే మొత్తం ఎంత ఇన్వెస్ట్ చేసినట్టు? 1,10,000. సో వాళ్ళ అవసరం కోసం ఒక 5,000 విత్డ్రా చేశాడు, అంటే ఎంత ఇన్వెస్ట్ చేసినట్టు? నెట్ 1,05,000. 1,05,000. మళ్ళీ బిజినెస్ లో ప్రాఫిట్ వచ్చిందని ఒక 50,000 ప్రాఫిట్ వచ్చిందని, అంటే వాడి క్యాపిటల్ మళ్ళీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది సార్. ఎంత పెరుగుతున్నారు? 1,05,000 + 50, 1,55,000. ఎస్ సార్. రైట్ నా? సో ఫైనల్ బ్యాలెన్స్ ఎంత అవుతుంది? 1,55,000 సార్. ఒకవేళ క్వశ్చన్ బిజినెస్ లో ప్రాఫిట్ రాలేదు, లాస్ వచ్చింది, ఒక 40,000 లాస్ వచ్చిందని. ఓకే సార్. 1,05,000 - 45, 40. ఎస్ సార్. 1,65,000. 1,60,000 అవుతుంది. 65. సో 1,65,000 సారీ 65. 65,000 లాస్ కదా, తగ్గిపోయింది 65,000. ఎస్ సార్. ఐదర్ లాస్ వచ్చిన ఓనర్ బేర్ చేయాలి, ప్రాఫిట్ వచ్చిన ఓనర్ బేర్ చేయాలి. ఎస్ సార్. ఇదంతా ఓనర్ కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అండి. వీటన్నిటికీ జర్నల్ ఎంట్రీస్ చెప్పగలవా? ఎస్ సార్. ఇనిషియల్ గా డబ్బులు తీసుకొచ్చావనికి ఎంట్రీ ఏంటి సార్? డ్రాయింగ్స్ లో ఫస్ట్ నేను అడుగుతాను, ఒకటి చెప్పి తర్వాత డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఓకే సార్. ఇనిషియల్ క్యాపిటల్ ఎంట్రీ చెప్పు.
cash account debit to capital account. క్యాపిటల్. అడిషనల్ క్యాపిటల్ కి ఎంట్రీ Cash or bank account debit to capital account. ఏదైనా ఒకటే క్యాపిటల్ తీసుకొస్తే ఒకటే ఎంట్రీ. డబ్బులు పట్టుకెళ్ళిపోయాను ఏ పర్పస్ కైనా డబ్బులు పట్టుకెళ్ళిపోయాను ఎంట్రీ. Drawings account debit to cash or bank account. ఆ డ్రాయింగ్స్ మళ్ళీ ఎక్కడ క్లోజ్ అవుతుంది? Capital లో క్లోజ్ అవుతుంది సార్. ఆ ఎంట్రీ. Capital account debit to drawings account. సో క్యాపిటల్ అకౌంట్ డెబిట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను మైనస్ చేశాను. Yes sir. Right now. అలా కాదు సార్, డ్రాయింగ్స్ లో పర్చేస్ అలా కదా నేను ఫస్ట్ నేను అడిగిందని చెప్పినాను, తర్వాత నేను డౌట్స్ క్లారిఫై చేస్తాను. నేను డౌట్ ఏం చెప్పట్లేదు, నేను ఫస్ట్ Okay. అడుగుతాను ఎంట్రీ సార్. డ్రాయింగ్స్ కి Okay. ఎంట్రీ ఏంటి? డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. డ్రాయింగ్ ఎక్కడ క్లోజ్ అవుతుంది? క్యాపిటల్ లో క్లోజ్ అవుతుంది సార్. ఎంట్రీ. క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు డ్రాయింగ్స్ అకౌంట్. వెరీ గుడ్. ప్రాఫిట్ కి ఎంట్రీ? P&L అకౌంట్ లో ప్రాఫిట్ వచ్చింది, దాన్ని ఎక్కడ పంపించాం? క్యాపిటల్ కి ఎంట్రీ. ప్లస్ చేస్తాం సార్. అది ఎంట్రీ. P&L అకౌంట్ డెబిట్ టు ప్రాఫిట్ అకౌంట్. క్యాపిటల్. P&L అకౌంట్ డెబిట్ క్యాపిటల్. ఎస్ సార్, ఎస్ సార్. లాస్ వస్తే ఎంట్రీ. లాస్ అకౌంట్ డెబిట్, క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు P&L అకౌంట్. అంతే. సో క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు P&L అకౌంట్. ఇవన్నీ ఎంట్రీస్ ద్వారా వచ్చినటువంటి ట్రాన్సాక్షన్స్ అని, ఏది సొంతంగా కాదు. ఎస్ సార్. మనం ఏది రాసినా ఎంట్రీయే. రైట్, ఇది ఓవరాల్ వ్యూ. ఇప్పుడు నీ డౌట్ అడుగు. అంటే గూడ్స్ పట్టుకెళ్ళిపోతారు కదా సార్ డ్రాయింగ్స్ లో, అది కూడా రాయొచ్చు. ఆ డ్రాయింగ్స్ కి ఎంట్రీ ఇందాక ఏం చెప్పావు? డ్రాయింగ్స్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ సార్. కానీ డబ్బులు పట్టుకెళ్తే క్యాష్ ఆర్ బ్యాంక్, గూడ్స్ పట్టుకెళ్తే డ్రాయింగ్ టు పర్చేజెస్. సింపుల్. సో ఏదైనా డ్రాయింగ్స్ డెబిటే కదా. ఎస్ సార్. డబ్బులు తగ్గిపోవచ్చు, గూడ్స్ పట్టుకెళ్ళిపోవచ్చు, అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవాలి, ఏ పర్పస్ కైనా వాడుకోమని. బట్ వాటి తీసుకెళ్లి వాడి కోసం వాడుకుంటే డ్రాయింగ్స్ డెబిట్. ఓకే సార్. మన బిజినెస్ లో ఏ అకౌంట్ ఎఫెక్ట్ అయితే అకౌంట్ క్రెడిట్. ఓకే సార్. రైట్ అన్న. ఆ డ్రాయింగ్స్ అల్టిమేట్ గా మళ్ళీ ఓనర్ సంబంధించింది కాబట్టి ఓనర్ అకౌంట్ ఏంటి? క్యాపిటల్. సో క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్. ఓకే సార్. రైట్ నా? ఎస్ సార్. రైట్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్ దీనిలో? థ్యాంక్ యూ నిత్య. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మిగతా పర్సన్స్. అభిరామ్, నీకు ఎంట్రీస్ అన్ని అర్థమైనాయా? ఎస్ సార్. అభిరామ్, మళ్ళీ ఒకసారి నువ్వు చెప్పు, డ్రాయింగ్స్ కి ఎంట్రీ చెప్పు. డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఓకే. సో నేను క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా ఆన్సర్ చెప్పు. ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ బై ది ఓనర్. సార్, ఎంట్రీ. ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ బై ది ఓనర్. ఎంట్రీ. జనరల్ ఎంట్రీ వస్తుంది దానికి. మళ్ళీ చెప్పిన ఎంట్రీ. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ అకౌంట్ ట్యాక్స్ పెయిడ్ బై ది ఓనర్. ఎంట్రీ రానా? బిజినెస్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసింది. ఎంట్రీ. అభిరామ్ ట్రై చేయి, ఎంట్రీ ట్రై చేయి. ట్యాక్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. రైట్. ట్యాక్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఎప్పుడు రాయాలని అలా అంటే, ఆ ట్యాక్స్ అనేది బిజినెస్ ఎక్స్పెండిచరా? ట్యాక్స్ అనేది ఎవరు బేర్ చేయాలన్నా? బిజినెస్ కాదు. ఎవరు బేర్ చేస్తారు? ఓనర్ బేర్ చేస్తారు. ఓనర్ పే చేస్తారు. కాబట్టి ట్యాక్స్ అనే ఎక్స్పెండిచర్ డెబిట్ చేయకూడదు, డ్రాయింగ్స్ డెబిట్ అని రాయాలి. ఓకే సార్. బిజినెస్ లోంచి ఓనర్ యొక్క పర్పస్ కోసం ఏది బయటకు వెళ్ళినా దానికి డెబిట్ ఏంటి? డ్రాయింగ్స్. డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ అల్టిమేట్ గా ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలి? క్యాపిటల్. దానికి ఎంట్రీ చెప్పు. క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ సార్. ముందు డ్రాయింగ్స్ అని రాసావు కాబట్టి డ్రాయింగ్స్ టు క్యాష్, క్యాపిటల్ టు డ్రాయింగ్స్. లేదు రెండింటిని కంబైన్ చేసి ఒకే ఎంట్రీ చెప్పేసి ఏంటది? క్యాపిటల్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఎస్ సార్. సో ఏదో ఒకటి నాన్న, రెండు మిక్స్ చేయకు. ఓకేనా? ఎస్ సార్. రైట్. థ్యాంక్ యూ అభిలా. ఎవరికైనా ఏదైనా డౌట్? సో ఓవరాల్ గా డ్రాయింగ్స్ చెప్పాను. సో డ్రాయింగ్స్ సంబంధించి అడ్జస్ట్మెంట్ అన్న క్యాపిటల్ టు డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ జరిగినందుకు ఎంట్రీ కాదనేది, డ్రాయింగ్స్ అనే ఐటమ్ ని క్లోజ్ చేశాడు, క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశాడు. అలాగే ఇప్పుడు చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ అన్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఎంట్రీ ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ అనేది బిజినెస్ ఎక్స్పెండిచర్ కాబట్టి డ్రాయింగ్స్ టు బ్యాంక్. మళ్ళీ డ్రాయింగ్స్ ఎక్కడ క్లోజ్ అవ్వాలి? క్యాపిటల్ అకౌంట్ కి క్లోజ్ అవ్వాలి. సో క్యాపిటల్ టు సేమ్ నా ఇన్కమ్ ట్యాక్స్ అని రాయకూడదు, డ్రాయింగ్స్. రైట్. సో ఇప్పుడు క్వశ్చన్ రైజ్ చేస్తాను. మంజునాథ్, మంజునాథ్ వీడేంటి ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్ ని క్లోజ్ చేశాడు?
సో జనరల్ గా ఆ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్ ని మళ్ళీ డ్రాయింగ్స్ అకౌంట్ కి చేస్తున్నాం సార్. రైట్ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్ కి క్రెడిట్ చేయాలి కదా సార్, అవునండి, దాన్ని డ్రాయింగ్స్ అకౌంట్స్ మళ్ళీ ఇంకో ఎంట్రీ రాస్తారు. ఇంకొక ఎడిషనల్ ఎంట్రీ ద్వారా వస్తుంది, అది వేరే ఇష్యూ. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక ట్యాక్స్ అండ్ ఎక్స్పెండిచర్ కొన్ని ఆర్గనైజేషన్ కి ఎక్స్పెండిచర్ అయ్యే ఛాన్స్ ఉంది. లైక్ కంపెనీ స్పెషల్ స్టేటస్ అన్నా కదా, సో సపరేట్ ఎంటిటీ కదా అది. సపరేట్ ఎంటిటీ అయినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీ బేర్ చేస్తుంది ఎక్స్పెండిచర్. అలాంటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డెబిట్ అవుతుంది. అదే సోల్ ప్రొపరేటర్ అనుకో, ఒక ఇండివిజువల్ పర్సన్ అనుకో, ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇండివిజువల్ పర్సనల్ ఎక్స్పెండిచర్ అది, అప్పుడైతే డ్రాయింగ్ అవుతుంది. రైట్ సో అల్టిమేట్ గా ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ ని క్లోజ్ చేయాలి, పర్సనల్ ఎక్స్పెండిచర్ ఏ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి, డ్రాయింగ్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ మంజునాథ్. సో నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ అలౌడ్. సో డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ అలౌ చేస్తే అది ఎక్స్పెండిచర్ అనేది P&L కి డెబిట్ అయ్యి క్లోజ్ అవుతుంది, జనరల్ ఎంట్రీ. డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్కమ్ అనేది అది కూడా P&L అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో డిస్కౌంట్ ఇస్ సిమిలర్ టు రిబేట్, ఇస్ ఆల్సో సిమిలర్ టు డిస్కౌంట్ అన్న. సో కస్టమర్ కి మనం రిబేట్ ఇవ్వచ్చు, కస్టమర్ కి రిబేట్ ఇస్తే డిస్కౌంట్ ప్లేస్ లో రిబేట్ అని రాయొచ్చు. ఆల్రెడీ మన ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ లో కూడా నేర్చుకున్నాం. డిస్కౌంట్ కస్టమర్ కి డిస్కౌంట్ ఇస్తే డిస్కౌంట్ అలౌడ్ అన్న కాలమ్ లో రాస్తాం. ఆ డిస్కౌంట్ అలౌడ్ టోటల్ మొత్తం తీసుకెళ్లి డిస్కౌంట్ అలౌడ్ అనే లెడ్జర్ లో ఓపెన్ చేస్తాం. ఆ లెడ్జర్ బ్యాలెన్స్ ట్రయల్ బ్యాలెన్స్ లోకి వస్తుంది. ఆ లెడ్జర్ ని P&L అకౌంట్ కి క్లోజ్ చేస్తాం. P&L టు డిస్కౌంట్ ఆర్ రిబేట్. టర్మ్స్ అంతా సిమిలర్ టర్మ్స్. రైట్, సో బ్యాడ్ డెట్స్ గురించి మనం కొంచెం డీటెయిల్ గా తర్వాత డిస్కస్ చేద్దాం. సో కొన్ని ఎంట్రీస్, క్లోజింగ్ ఎంట్రీస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. క్లోజింగ్ ఎంట్రీస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి, మార్నింగ్ సెషన్ లోనే డిస్కస్ చేశాను. సో బ్యాడ్ డెట్స్ ఒకదాని గురించి నేను ఆపాను. సో బ్యాడ్ డెట్స్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం, ఒక అడ్జస్ట్మెంట్ తో పాటుగా డిస్కస్ చేద్దాం. సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 9, ఇలిస్ట్రేషన్ నెంబర్ 3. సో సాల్వ్ చేద్దామని ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 నార్మల్ క్వశ్చన్, జనరల్ P&L అకౌంట్ ప్రిపేర్ చేయడం. రామచంద్రరావు, ఓకే. జోగి, హలో సార్. రైట్, జోగి వినబడుతుంది కదా? సార్ ఆ ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 సాల్వ్ చేద్దాం నాన్న. ఓకే సార్. రైట్, సో రెవెన్యూ, ఎక్స్పెన్సెస్ అండ్ గ్రాస్ ప్రాఫిట్ బ్యాలెన్స్ ఆఫ్ ABC ట్రేడర్స్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31 March 2020 were as follows. ఫస్ట్ GP గ్రాస్ ప్రాఫిట్ ఇచ్చాను. P&L అకౌంట్ ఎట్ సైడ్ వస్తుంది గ్రాస్ ప్రాఫిట్. సో గ్రాస్ ప్రాఫిట్ క్రెడిట్ సైడ్ సార్. క్రెడిట్ సైడ్ ఇన్కమ్ కదా, క్రెడిట్ సైడ్. రైట్, సాలరీ డెబిట్ సైడ్, ఎక్స్పెండిచర్ డెబిట్ సైడ్. డిస్కౌంట్ సార్ డిస్కౌంట్ క్రెడిట్ సైడ్ ఆర్డర్ ఇచ్చారు సార్. అది అంటే దాని అర్థం ఏంటన్నది డిస్కౌంట్, అక్కడ ఏం డిస్కౌంట్? అది ఇన్కమ్. డిస్కౌంట్ సార్ రిసీవ్డ్. అదే ఒక డిస్కౌంట్ డెబిట్ అని ఇచ్చుంటే డిస్కౌంట్ అలౌడ్. డిస్కౌంట్ అలౌడ్. ఓకే, బ్యాడ్ డెట్స్ డెబిట్ సైడ్ సార్. డెబిట్. డిప్రిసియేషన్ డెబిట్ సైడ్ సార్. లీగల్ ఎక్స్పెండిచర్ also debit sir. Consultancy fee Debit sir. Audit fee Then debit sir. Electricity charges Debit sir. Telephone charges Debit sir. Stationery Debit sir. Interest on loan అది debit sir. సో అయితే వీటిని కుదిరితే అవకాశం ఉంటేనన్నా మనం హెడ్ వైజ్ వెడ్ తీసుకోవచ్చు. లైక్ ఫినాన్స్ చార్జ్, అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ, రైట్ అన్న, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, అలా ఎక్స్పెన్సెస్ కింద కూడా మనం ఏం చేయొచ్చు, వెడ్ తీసుకోవచ్చు. సో అల్టిమేట్ గా నువ్వు చెప్పిన ప్రతిదీ అన్న రెండే ఇన్కమ్స్ చెప్పావు, గ్రాస్ ప్రాఫిట్ డిస్కౌంట్ ఇస్తాడు, మిగతా అన్ని ఎక్స్పెన్సెస్ కాబట్టి అన్ని డెబిట్ చేస్తాడు. అల్టిమేట్ గా నాకు వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్ ఎంత 43. బేసిక్ క్వశ్చన్ కదా జోగి, దీనిలో ఏమైనా ఉందా? లేదు సార్. రైట్, థ్యాంక్ యూ. సో దానికి సంబంధించి క్లోజింగ్ ఎంట్రీస్ అన్న, సో ఏవైతే నువ్వు డెబిట్ చెప్పావో నెట్ అన్నింటినీ కూడా P&L అకౌంట్ కి క్లోజ్ చేసాం. ఓకే సార్. ఎందుకంటే ఈ ఎక్స్పెండిచర్స్ అన్ని ఏ బ్యాలెన్స్ ఉంటాయి సార్, ఎక్స్పెండిచర్ డెబిట్ బ్యాలెన్స్ అవన్నీ క్లోజ్ చేయాలంటే వాటిని ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. సార్. సో P&L టు ఎక్స్పెండిచర్, రైట్ అన్న. ఇన్కమ్స్ క్లోజ్ చేయాలంటే ఇన్కమ్ టు P&L,
అలాగే గ్రాస్ ప్రాఫిట్ ని కూడా పిఎన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తే ఇది ట్రేడింగ్ అకౌంట్ లోనే రాసిస్తాం, మళ్ళీ కొత్తగా రాయాల్సిన అవసరం లేదు. ఓకే సార్. నెక్స్ట్ పిఎన్ అకౌంట్ లో ప్రాఫిట్ వచ్చింది, నెట్ ప్రాఫిట్ ఎంట్రీ. సేమ్ సార్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, నెట్ ప్రాఫిట్ అకౌంట్. ఎందుకు డైరెక్ట్ గా రాసేయచ్చు, పిఎన్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్. ఓకే సార్. మళ్ళీ నెట్ ప్రాఫిట్ రాసి మళ్ళీ నెట్ ప్రాఫిట్ ని క్యాపిటల్ పంపాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా పిఎన్ టు క్యాపిటల్. ఓకే రైట్ నాన్న జోగి? ఓకే రైట్. సో దీంతో మనకి బేసిక్ ఫార్మాట్ మీద సమ్స్ అయిపోయినా, ఇంకా మనం మొదలు పెడతామన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ అడ్జస్ట్మెంట్స్ అర్థం కాకపోతే గనక మనం అసలు సమ్స్ లైక్ ఎన్పిఓ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కానీ ఫ్యూచర్ లో మన ఫైనల్ అకౌంట్ సమ్స్ కానీ ఏవి కూడా మనం సాల్వ్ చేయాలి. సో అడ్జస్ట్మెంట్ ఒక్కొక్క దాని గురించి కొంచెం డీటెయిల్ గా జాగ్రత్తగా అర్థం చేసుకుని అనాలిసిస్ చేస్తూ మనం నేర్చుకోవాలి. మళ్ళీ చెప్తాను, సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అడ్జస్ట్మెంట్స్. రైట్, లెట్ us start with one of the adjustment. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫస్ట్ నేను, సో దాని నుంచి మనం ముందుకు వెళ్దాం. తర్వాత దాని మీద ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ అయినా మనం సాల్వ్ చేయొచ్చు. I'll start with Karthik. కార్తిక్ ఓకేనా, వినబడుతుందా నాన్న? ఎస్ సార్. సో కొంచెం గట్టిగా మాట్లాడాలి నాన్న కార్తిక్. సార్ ఇప్పుడు సార్ వాయిస్ రావట్లేదు. ఇప్పుడు సార్ లేదండి, ఇంకో పర్సన్ అడుగుతాను, నో ప్రాబ్లం. కార్తికేయ, ఎం కార్తికేయ. కృష్ణ, శ్రీకృష్ణ, బుచ్చిరాజు. రైట్ బుచ్చిరాజు, మనం ఒకసారి అడ్జస్ట్మెంట్ చూద్దాం నాన్న. ఓకే సార్. రైట్, ఫస్ట్ అడ్జస్ట్మెంట్ అన్న P&L అకౌంట్ లో ఉండే ఎక్స్పెన్సెస్ గురించి. ఓకేనా? ఓకే సార్. సో బుచ్చిరాజు చాలా ఇంపార్టెంట్, ఇవి నెక్స్ట్ లెవెల్ లో మనకు చాలా ఉపయోగపడతాయి. సో అండర్స్టాండింగ్ చాలా అవసరం. నీకు ఏ డౌట్ వచ్చినా అడుగు నేను చెప్పినప్పుడు, ఓకేనా? ఓకే సార్. సో ఫస్ట్ మనం తీసుకుందాం దీనిలో ఎక్స్పెన్సెస్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ జాగ్రత్తగా అర్థం వచ్చి దాన్ని బట్టి మనం ముందుగా. ఓకే సార్. సో లెట్ us take ఎగ్జాంపుల్ 2016. ఒక్కొక్క ఇయర్ దాన్ని అనాలిసిస్ చేయడం. 2016లో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, శాలరీస్ పే చేస్తున్నాను మనం, ఓకేనా? సో నా ఆర్గనైజేషన్ లో 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకుందాం. ఒక్కొక్కరికి 10,000 per month, 12 months శాలరీస్, 12 నెలలు పే చేయాలి. సంవత్సరం అంటే అంతే కదా? క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకుని వాల్యూ చెప్పు. 12 lakhs శాలరీస్ అంటే శాలరీస్ అనేది, ఓకేనా? ఎవ్రీ మంత్ ఎంట్రీ రాస్తాం, శాలరీ పెయిడ్ అని రాస్తాం సార్. రైట్. సో జనరల్ గా శాలరీ అనేది ఏ మంత్ ది ఆ నెక్స్ట్ మంత్ లో పే చేస్తాను. శాలరీ అనేది ఏ మంత్ ది ఆ నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి మంత్ శాలరీ, లెట్ us take జనవరి మంత్ శాలరీ ఫిబ్రవరిలో పే చేస్తాం, ఫిబ్రవరి మంత్ శాలరీ మార్చ్ లో పే చేస్తాం. అలా ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు కదా 2000 తీసుకోవాలి. జనవరి టు డిసెంబర్ కదా మనం తీసుకున్నాం ఇక్కడ. సో లెట్ us take, సో దీనిలో పెయిడ్, జాగ్రత్తగా పెయిడ్ 10 మంది ఎంప్లాయీస్ ది 10,000 ఈచ్ చొప్పున 11 months పే చేశాను అన్న. ఇయర్ మొత్తానికి వెళ్ళి ప్రస్తుతానికి 11 months పే చేశాం అంటే ఎంత పేమెంట్? 11 lakhs. 11 lakhs అంతే కదా? రైట్. మరి మిగిలిన 1 lakh ఇంకా పే చేయలేదు. ఓకే కదా? ఇది ఒక సిచ్యువేషన్ అనుకుందాం, ఓకేనా? ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్దాం ఎవ్రీ ఇయర్ దీన్ని. ఓకే సార్. ఇంప్రూవ్ చేయడానికన్నా ముందు నాకు నువ్వు చెప్పు, అసలు ఈ సిచ్యువేషన్ కి ఎంట్రీస్ ఎలా జరుగుతాయి?
ఫస్ట్ ఇయర్ మొత్తం సాలరీస్ పే చేస్తున్నాం కదా, ఎస్ సార్ 11 months పే చేస్తాం కదా, ఎంట్రీ వస్తుంది సాలరీ పే చేస్తే. సాలరీస్ అకౌంట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. వెరీ గుడ్. సాలరీస్ అకౌంట్ డెబిట్ 11 lakhs టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ 11 lakhs. అంతే కదా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఎంట్రీ నా. ఎస్ సార్. సెకండ్ ఎంట్రీ. ఈ ఎంట్రీ రాయగానే మన ట్రయల్ బ్యాలెన్స్ లో సాలరీస్ అకౌంట్ డెబిట్ కనబడుతుందా కనబడదా? కనబడుతుంది సార్. కనబడుతున్నాడు. కానీ ట్రయల్ బ్యాలెన్స్ బిలో మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, అయ్యో 1 month ఇంకా శాలరీ పే చేయలేదు, ఎస్ సార్. 1 month శాలరీ ఇంకా పే చేయలేదు, అవుట్ స్టాండింగ్ ఉంది, దానికి ఎంట్రీ ఏంటి? సాలరీస్ అకౌంట్ డెబిట్ టు అవుట్ స్టాండింగ్ సాలరీస్ అకౌంట్. సాలరీస్ అకౌంట్ డెబిట్ టు అవుట్ స్టాండింగ్ Outstanding సాలరీ salary. పేయబుల్. అంతేనా? ఎస్ సార్. 1 ఎంత lakh, అమౌంట్ 1 అన్న? lakh. 1 lakh. ఓకే, వెరీ గుడ్. రైట్. సో దీని యొక్క ఇంపాక్ట్ ట్రేడింగ్ ఫైనల్ అకౌంట్స్ ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పాలి. P&L అకౌంట్ లో అంటే ఓకే, పిఎన్ఎల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ డెబిట్ సైడ్ సాలరీస్ ఎంత ఉంటాయన్నా? 12 lakhs. 11 సాలరీస్ lakhs. అకౌంట్ 11 lakhs ప్లస్ ఇంకో 1 lakh అవుట్ స్టాండింగ్, Outstanding. రెండు కలిపి డైరెక్ట్ ఎంత ఇస్తాను? 12 lakhs. 12 lakhs. ఓకేనా? ఓకే సార్. రైట్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ సైడ్ బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ 1 lakh సార్. అవుట్ స్టాండింగ్ సాలరీ 1 lakh. అంతేనా కనబడుతుంది? ఎస్ సార్. సో నెక్స్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take 2017. ఓకేనా? ఓకే సార్. సో 2017 లో సాలరీస్ 17 లో ఏమైందంటే, సో నా ఎంప్లాయీస్ ఇద్దరు బయటకు వెళ్ళిపోయారు, మానేశారు. ఓకే సార్. వాళ్ళకి శాలరీస్ నేను 10,000 బదులు 12,000 పెంచాను, ఎవ్రీ మంత్ శాలరీ పెంచాను, అలా 12 months పాటు పే చేయాలి. ఎస్ సార్. రైట్. మంత్ కి 12,000, 8 మంది ఉన్నారు. రైట్ అండి. శాలరీస్ అర్థమైనాయా? అడ్వాన్స్ ఎంత అవుతుంది శాలరీస్ మొత్తం? 11,52,000. 11,52,000. ఓకేనా? ఓకే సార్. సో ఇప్పుడు దీనిలో పెయిడ్ నేను చెప్తున్నాను, పెయిడ్ శాలరీస్ పెయిడ్ క్యాష్ రూపంలో ఎంత పే చేశాను అంటే కనుక 11 lakhs పే చేశాను. ఓకే సార్. అలాగే అవుట్ స్టాండింగ్ ఫర్ ది కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ కూడా ఉంది నాకు. ఎస్ సార్. ఎంత ఉండే అవకాశం ఉంటుంది అవుట్ స్టాండింగ్? 52,000 సార్. రాంగ్. ఎందుకంటే పేమెంట్ చేసే ప్రతిసారి కూడా కరెంట్ ఇయర్ దే పేమెంట్ చేయాలి లేదు, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ లో ఆల్రెడీ ఎంత ఉంది? ప్రీవియస్ ఇయర్ 1 lakh. మరి అది కూడా పేమెంట్ చేయాలి కదా. ఎస్ సార్. అంటే ఇప్పుడు నేను ఇయర్ లో చేసిన 11 lakhs లో ఒక 1 lakh పేమెంట్ ఎప్పుడుది? ప్రీవియస్ ఇయర్ అయి ఉండొచ్చు. ప్రీవియస్ ఇయర్. ఓకేనా? ఎస్ సార్. అంటే ప్రీవియస్ ఇయర్ 1 lakh పేమెంట్ చేశాను, కరెంట్ ఇయర్ ఎంత పే చేశాను? 10 lakhs. 10 lakhs. అప్పుడు కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఎంత అవుద్ది? 1,52,000. అర్థమైందని అనేది? అర్థమైంది సార్. సో మళ్ళీ ఒకసారి చూడండి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను. 11 lakhs పెయిడ్, దానిలో ప్రీవియస్ ఇయర్ సంబంధించింది 1 lakh ప్లస్ క్లోజింగ్ బ్యాలెన్స్ కరెంట్ ఇయర్ శాలరీ 11,52,000. సో కాబట్టి సో నాకు తెలుస్తుందన్న ఫైనల్ గా నా కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉన్నట్టు? 1,52,000. 52,000. సో ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్? sir. బుచ్చర్ నీకు అర్థమైందా ఇది? అర్థమైంది సార్. సో దీనికి ఎంట్రీస్ చెప్పు. జర్నల్ ఎంట్రీస్. దీనిలో ట్రాన్సాక్షన్ ఏంటి? పేమెంట్ కదా. సాలరీస్ అకౌంట్. ఫస్ట్ ట్రాన్సాక్షన్ కి ఎంట్రీ రాయాలి. సాలరీస్ పెయిడ్ ఎస్ సార్. ఎంట్రీ సాలరీస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ 11 lakhs. అంతే కదా నాన్న? క్యాష్ ఆర్ బ్యాంక్. పేమెంట్ చేశాక తెలిసిందన్న దీనిలో Yes, sir. సాలరీస్ నేను డెబిట్ చేశాను, కానీ ఇది ఇయర్ది కాదు. ఏ ఇయర్ది? 1 lakh. ఒక 1 lakh ఏ ఇయర్ పేమెంట్ అది? ప్రీవియస్ ఇయర్స్. ప్రీవియస్ ఇయర్ లో ఆల్రెడీ ఎక్స్పెండిచర్ కింద రాస్తానే Previous years. ఫాలోయింగ్ అక్రూవల్ కాన్సెప్ట్.
రాస్తాం సార్. లాస్ట్ ఇయర్ లో 1 lakh ని ఎక్స్పెండిచర్ కింద రాస్తాను, పేమెంట్ చేయలేదు అంతే. అది ఎప్పుడు చేశాను? ఎస్ నెక్స్ట్ ఇయర్ లో పేమెంట్ చేశాను. నెక్స్ట్ ఇయర్ సార్. ఇప్పుడు మరి పేమెంట్ చేశాను కదా అనేది ఎక్స్పెండిచర్ కింద మళ్ళీ రాయొచ్చా? రాయకూడదు సార్. వచ్చినది క్వశ్చన్ అర్థమైందా? అర్థమైంది సార్. అప్పుడు మరి అప్పుడు ఎక్స్పెండిచర్ కింద రాయకూడదు కాబట్టి దానికి ఎంట్రీ వస్తుంది. ప్రీవియస్ ఇయర్ లో అవుట్ స్టాండింగ్ సాలరీ ఉంది కదా ఇక్కడ, అది ఏ బ్యాలెన్స్ ఉంటుంది బ్యాలెన్స్ షీట్ లో? లైబిలిటీ, క్రెడిట్. దాన్ని క్యాన్సిల్ చేస్తాను నేను దాన్నే కదా పేమెంట్ చేశాను. అవుట్ స్టాండింగ్ సాలరీ టు సాలరీ ఓపెనింగ్ ఎంట్రీ అర్థమైంది ఇది? అర్థమైంది సార్. ఇది ఏ ఎంట్రీ? ఇది ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్. ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్. ఇప్పుడు చూడు, శాలరీలోంచి 11 lakhs నుంచి 1 lakh పోతే ఇంక శాలరీ ఎంత పే చేసినట్టు? కరెంట్ ఇయర్ ది 10 lakhs పే చేస్తాం. 10 lakhs. కరెంట్ ఇయర్ లో ఇంకా అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? 52,000 సార్. 1,52,000. మళ్ళీ 1,50,000. కరెంట్ ఇయర్ మొత్తం శాలరీ ఎంత? 11,52,000. 11,50,000. దానిలో 10 lakhs ఇయర్ పేమెంట్ అంటే ఇంకా ఇయర్ లో అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? 1,52,000. 1,52,000. మీనింగ్ అర్థమవుతుందా? ఎస్ సార్. మరి దానికి ఎంట్రీ salaries account to outstanding salaries account ఎంతనా? 1,52,000. 1,52,000. సో ఇప్పుడు చూడు, ఇక్కడ అల్టిమేట్ గా ఈ ట్రాన్సాక్షన్ లో సాలరీస్ మొత్తం కలిపి పిఎన్ఎల్ అకౌంట్ కి ఎంత వెళ్తానన్నా? 11,52,000. ఎప్పుడు కూడా పిఎన్ఎల్ అకౌంట్ కి కరెంట్ పీరియడ్ ఎంత అయితే అంతే వెళ్తుంది. ఎందుకంటే పిఎన్ఎల్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అనేది పీరియడ్ స్టేట్మెంట్స్, పేమెంట్ తో సంబంధం లేదు. ఎక్స్పెండిచర్ ఎంత అయితే అంత మనం రికార్డ్ చేస్తాం. Yes sir. ఇప్పుడు చూడు, లాస్ట్ ఇయర్ లో పేమెంట్ 11 lakhs కానీ ఎంత రాసాం పిఎన్ఎల్ లో? 12 lakhs. 1 lakh sir. ఎందుకంటే 1 lakh అనేది ఏంటన్నా? అవుట్ స్టాండింగ్. Outstanding. ఓకేనా? సో ఈవెన్ పేమెంట్ sir. చేయకపోయినా ఎక్స్పెండిచర్ రికార్డ్ చేయాలి, బికాజ్ ఇట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అక్రూవల్. ఫౌండేషన్ లో మనం స్టార్టింగ్ బేసిక్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు డిస్కస్ చేసాం కదా. Yes sir. వాట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అక్రూవల్? Expenses are Net recognized expenses. as and when they are incurred. Yes. Incomes are recognized as and when they are earned. And Right Nana? yes sir. Similarly, ఇప్పుడు చూడు, పిఎన్ఎల్ అకౌంట్ లో సాలరీస్ ఎంత కనబడుతుందన్నా? 11,52,000. ఎప్పుడు అదే కనబడుతున్నాను. ఎందుకంటే కరెంట్ పీరియడ్ ఎంత? 11 lakhs. 11,52,000. నువ్వు ప్రీవియస్ ఇయర్ పేమెంట్ చేయి, నెక్స్ట్ ఇయర్ పేమెంట్ చేయి, పేమెంట్ ఏదైనా చేయి, కానీ పిఎన్ఎల్ లో కనబడేది పేమెంట్ కాదు. ఏంటి? ఇంకర్, అక్రూడ్. ఓకేనా? Okay sir. రైట్. సో ఇప్పుడు మళ్ళీ తర్వాత బ్యాలెన్స్ షీట్ లో మరి కనబడుతుంది కదా. Yes sir. లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ అంటే డెబిటే క్యాన్సిల్ అయిపోయింది. మరి కరెంట్ ఇయర్ లో మళ్ళీ క్రియేట్ చేసావు కదా. Yes sir. మళ్ళీ లైబిలిటీ, అవుట్ స్టాండింగ్ సాలరీ 1,52,000. అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. ఇప్పుడు మరి ఇంకొంచెం డీటెయిల్ గా వెళ్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకే సార్. 2018 ఇయర్. మరి ఇది కొంచెం అనాలిసిస్ అర్థం అవడం కోసం నేను దీన్ని ఇయర్ బై ఇయర్ తీసుకెళ్తున్నాను. ఓకేనా? ఓకే సార్. రైట్, జాగ్రత్తగా. ఈసారి సాలరీస్ నాన్న మళ్ళీ 10 మంది ఎంప్లాయీస్ ని తీసుకున్నాను, ఒక్కొక్కరికి 15,000 సాలరీ నాన్న. ఓకేనా? ఓకే సార్. 12 months అంటే సాలరీ మొత్తం ఎంత పే చేయాలి నేను? 18 lakhs. 18 lakhs. ఓకేనా? ఓకే. ఇది కరెంట్ పీరియడ్ సాలరీ, అక్రూడ్ సాలరీ అంటారు. ఏమంటుంది? అక్రూడ్ సాలరీ. రైట్ అన్న? ఇంకర్డ్ సాలరీ. రైట్. ఇప్పుడు దీనిలో పెయిడ్ నువ్వు అబ్జర్వ్ చేస్తే పెయిడ్ క్లియర్ గా చెప్తున్నా నేను. పెయిడ్ లో 2017 ఇయర్ కి సంబంధించిన దాన్ని 1,52,000 పే చేస్తాను. ఓకేనా? 2018 లో పే చేయాల్సిన అమౌంట్ లో 16 lakhs పే చేస్తున్నాను.
2019 ఫ్యూచర్ sir. ఎవడో డబ్బులు వచ్చి అడిగాడు నా ఎంప్లాయీ, సార్ నాకు కొంచెం అడ్వాన్స్ కావాలి అని, ఇంకో 50,000 ఇచ్చాను. ఒక ఎంప్లాయీ వచ్చి, సార్ నాకు కొంచెం అడ్వాన్స్ శాలరీ కావాలి, నెక్స్ట్ ఇయర్ కూడా ఒక 1 month శాలరీ ఇప్పించండి లేదా 2 months శాలరీ ఇప్పించండి, ఇద్దరు ముగ్గురు అడిగారు. వాళ్ళందరికీ కలిపి ఎంత పే చేశాను? 50,000. 50,000. సో టోటల్ 3 కలిపి పేమెంట్ ఎంత చేశాను? 3,62,000. 18,02,000. 1,52,000 8 plus lakhs. 16 lakhs plus 50,000. That equals to 18,02,000. 18,02,000. Okay na? Okay, sir. Outstanding of the current year ఎంత రానంతకి? Current year outstanding. Correct. Current year మొత్తం శాలరీ ఎంత? 2 lakhs. 18 lakhs మనం 16 lakhs పే 18 చేసాం కాబట్టి lakhs. outstanding ఎంత? 2 lakhs. 2 lakhs. అర్థమైందా డేటా? డేటాలో ఏమైనా Yes, డౌట్ sir. రైట్. No doubt. సో డేటా అంతా అర్థమైంది కాబట్టి ఇప్పుడు దీనికి అకౌంట్స్ వర్క్ చేద్దాం. కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయి. ఎప్పుడు కూడా శాలరీ పే చేసేటప్పుడల్లా ఒకటే ఎంట్రీ, Okay. నేను ఏంటా ఎంట్రీ? Salaries account to cash or bank. శాలరీస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఎంత మొత్తం అంతా కలిపి పేమెంట్? 18,02,000. ఫస్ట్ క్వశ్చన్, 18,02,000 లో లాస్ట్ ఇయర్ ఇప్పుడు పే చేశాను కదా. Yes, sir. లాస్ట్ ఇయర్ ఎంత ఉంది? Yes, sir. లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో 1,52,000 ఉందా లేదా? 1,52,000. ఉంది sir. ఈ 1,52,000 కి పేమెంట్ ఇప్పుడు మొత్తం చేశానా చేయలేదా? చేశారు సార్. చేశాను, కానీ అది శాలరీ అకౌంట్ లో ఉండకూడదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ శాలరీ అయిపోయింది, ఇయర్ కాదు. సో దాన్ని Yes, క్లోజ్ sir. చేయాలంటే ఎంట్రీ వస్తుంది అన్న. Outstanding salaries account debit to salaries account అవుట్ స్టాండింగ్ శాలరీస్ ప్రీవియస్ ఇయర్ అకౌంట్ డెబిట్ టు to salaries account. ఇలా ఎంట్రీ రాయడం వల్ల ఏమవుతుందన్న, లాస్ట్ ఇయర్ కి అడ్జస్ట్మెంట్ అయిపోయిందన్న. అది కరెంట్ ఇయర్ ఎటువంటి సంబంధం లేదు, లేదు. ఎందుకంటే 1,52,000 ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నేను ఎక్స్పెన్సివ్ కింద రాసానా రాయలేదా? రాస్తాను సార్. రాసేదా? ఓకేనా? మళ్ళీ Okay, ఇప్పుడు sir. ఒకవేళ అడ్జస్ట్మెంట్ చేయలేదు అనుకో, కరెంట్ ఇయర్ లో కూడా ఏమవుద్ది, ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. Yes, sir. రైట్, నెక్స్ట్. అలాగే ఇంకోటి చూడు, ఈ 18,02,000 లో 50,000 అసలు ఇయర్ది కాదు, ఏ ఇయర్ లో ఎక్స్పెన్సివ్ కింద రాసుకోవాలి? Next date, sir. నెక్స్ట్ ఇయర్ లో. ఈ ఇయర్ లోనే నేను మర్చిపోయి కంగారులో పేమెంట్ చేసేప్పుడు శాలరీ డెబిట్ చేస్తాను, రాయకూడదు కదా. రాయకూడదు. అప్పుడు ఎంట్రీ వస్తుంది అందరికి. Prepaid salaries account debit to salaries account. వెరీ గుడ్. ప్రీపెయిడ్ సాలరీస్ అకౌంట్ డెబిట్ టు సాలరీస్. ఎంతనా? 50,000, 50,000. 50,000. సో ఫైనల్ గా కరెంట్ ఇయర్ లో అవుట్ స్టాండింగ్ ఉందా లేదా? ఉంది సార్. దానికి ఎంట్రీ Salaries account debit to outstanding salaries account 2 lakhs. అదేంటి 2 lakhs. పేమెంట్ చేయలేదు కదా, ఎంట్రీ రాయాలా లేదా? రాయాలి సార్. ఆ పేమెంట్ చేయలేదు కదా. చేయకపోయినా రాయాలి. ఎందుకంటే అక్రూవల్ కాన్సెప్ట్ అంటే ఏంటి, పేమెంట్ తో సంబంధం లేదు, ఎక్స్పెండిచర్ ఇంకర్ అయితే రాసేయడమే, ఎస్ సార్. ఎక్స్పెండిచర్ అక్రూ అయితే రాసేయడమే. ఎస్ సార్. చూడు, ఇలా 4 ఎంట్రీస్ రాసాము. అల్టిమేట్ గా శాలరీస్ అకౌంట్ కి ఎంత వెళ్తుంది నన్ను ఎప్పుడు కూడా? P&L అకౌంట్ కి 18,02,000. 18,02,000 కదా, 18 lakh మాత్రమే వెళ్తుంది. పేమెంట్ కి సంబంధం లేదు, ఎప్పుడు కూడా P&L కి ఏమవుతుంది? అక్రూడ్ ఎక్స్పెండిచర్. డౌట్ ఉంటే ఇక్కడ చూడు, క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకో. డెబిట్ 18,02,000 మైనస్ 1,52,000 మైనస్ 50,000 ప్లస్ 2 lakhs. చెక్ చే టోటల్ అంతా. శాలరీ అనే పేరుతో ఏముంది చూడు, శాలరీ అకౌంట్ 18,02,000, శాలరీ క్రెడిట్ 1,52,000, శాలరీ క్రెడిట్ 50,000, శాలరీ డెబిట్ 2 lakhs. ఓకేనా? ఎస్ సార్. ఎంత వచ్చింది అల్టిమేట్ నెట్ ఎఫెక్ట్ శాలరీ డెబిట్? 18 lakhs. 18 lakhs. అర్థమవుతుందా? ఎస్ సార్. సో నువ్వు పేమెంట్ కి ఎలాగైనా అడ్జస్ట్మెంట్ చేయనా, కానీ P&L అకౌంట్ కి మాత్రం ఎప్పుడు ఎంత వెళ్ళాలి ఎక్స్పెండిచర్?
ఎక్రూడ్ వాల్యూ వెళ్ళాలి, Accrued. ఆ పీరియడ్ కి ఎక్రూడ్ వెళ్ళాలి. ఓకేనా? ఎస్ సార్. ప్రీవియస్ ఇయర్ పేమెంట్ తో ప్రీవియస్ ఇయర్ ది ఇయర్ లో పే చేయొచ్చా? చేసుకో. నెక్స్ట్ ఇయర్ ది ఇయర్ లో పే చేసుకోవచ్చా? చేసుకో. కానీ P&L కి ఎంత వెళ్ళాలి? ఆ పీరియడ్ ఎక్స్పెండిచర్ మాత్రమే P&L వెళ్ళాలి. సో దాన్ని మనం అంటాం కాన్సెప్ట్ ఆఫ్ ఎక్రూవల్ అంటాం. Accrual. ఓకేనా? ఓకే సార్. సో ఇప్పుడు చూడు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. సో దీన్ని బట్టి నీకు P&L అకౌంట్ లో ఎంత కనబడుతుంది సార్? 18 lakhs సార్. డెబిట్ సైడ్ 2 సాలరీస్ అని రాస్తాం కదా, ఎంత కనబడుతుంది? 18 lakhs. తర్వాత బ్యాలెన్స్ షీట్ లో ఏమేమి కనబడతాయన్న? బ్యాలెన్స్ షీట్ లో అవుట్ స్టాండింగ్ సాలరీస్ 2 lakhs. 2 lakhs. అసెట్ ప్రీపెయిడ్ సాలరీ ముందే పే చేస్తే అసెట్ కదా. 50,000. ఎస్ సార్. ఒక అమౌంట్ ముందే పే చేస్తే, అడ్వాన్స్ పే చేస్తే మనకి అసెటే కదా. ఫ్యూచర్ లో దాన్ని అడ్జస్ట్ చేస్తాం. 50,000. నేను ఒకరికి పే చేయాల్సి ఉంది, లయబిలిటీ, నేను ముందే పే చేశాను ఎవరికైనా, ఎస్ సార్. రైట్ నాన్న? ఎస్ సార్. సో నెక్స్ట్ ఇయర్ లో ఈసారి అడ్జస్ట్మెంట్స్ 2 ఉన్నాయి నాన్న, 1, 2. ఓకేనా? ఎస్ సార్. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇయర్ చూద్దామా? చూద్దాం సార్. 2019 నాన్న. కాన్సన్ట్రేట్ చేయి. ఎస్ సార్. నేను ఈసారి క్యాలిక్యులేషన్స్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఏం చెప్పను. సాలరీస్ 20 lakhs అన్న కరెంట్ ఇయర్. ఓకే సార్. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నాయి? 12 నెలలకి కలిపి టోటల్ సాలరీ ఎంత అన్న? 20 lakhs. 20 lakhs. దీనిలో పెయిడ్, నేను కరెంట్ ఇయర్ లో ఎంత పే చేశాను, పేమెంట్ చేసినప్పుడు ఎంట్రీ రాసుకుంటాను. పెయిడ్ ఎంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ పెయిడ్ లో 2018 కి సంబంధించినటువంటి పేమెంట్ పెండింగ్ ఎంత ఉంది? 2018 ది 2 lakhs. 2 lakhs ఉంది కదా. సో దానికి 2 lakhs ఇప్పుడు పేమెంట్ చేశాను అనుకుందాం. 2019 ఇయర్ లో 19 ఇయర్ లో ఎంత పే చేయాలి యాక్చువల్ గా? to 20 lakhs పే చేయాలి. పే చేయాలని, కానీ ఈ 20 lakhs కి ముందే పేమెంట్ చేసాం లాస్ట్ ఇయరే. ఎంత పే చేసాం? ఎస్ సార్. ఈ 20 lakhs కి 50,000. ప్రీవియస్ ఇయర్ ఎంత పేమెంట్ చేసాం? 50,000. 50,000 పే చేసాం సార్. అంటే ఇంకా పెండింగ్ కరెంట్ ఇయర్ ఎంత ఉంది? 19,50,000. సో నేను 18,50,000 పే చేస్తా. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఇయర్ ది కూడా పే చేస్తా. కరెంట్ ఇయర్ ది పే Okay. చేస్తా కొంత. నెక్స్ట్ ఇయర్ ఎవడో ఎంప్లాయీ వచ్చి నాకు ముందే కావాలని అడిగాడు, అందుకని వాడికి ఇస్తాను. నెక్స్ట్ ఇయర్ పేమెంట్ కూడా ఇప్పుడు చేస్తా. నెక్స్ట్ ఇయర్ దానికి సంబంధించి ఒక 80,000 పేమెంట్ చేశా. ఓకే సార్. ఓకేనా? సో టోటల్ గా ఆర్గనైజేషన్ కి ఎంత పేమెంట్ ఓకే అయింది? సార్. కానీ ఎవరు ఏ Okay, sir. ఎంప్లాయీ వచ్చి అడిగినా పేమెంట్ చేయాలి కదా అని అడిగితే పాపం ఇలా పేమెంట్ చేశా. Yes, sir. పే చేస్తే మొత్తానికి అందరికీ కలిపి 21,30,000 పేమెంట్ నా. ఓకే సార్. కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది చెప్పినాను? 1 lakh ఉంటుంది సార్. 1 lakh ఏనా కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్? 1 lakh 1,50,000? ఎస్ సార్. 1 lakh సార్. వెరీ గుడ్. 1 1 lakh lakh సార్. కరెంట్ అవుట్ స్టాండింగ్ 1 lakh. ఎందుకంటే 20 lakhs లో 18,50,000 ఇయర్ పేమెంట్, ఒక 50,000 ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ లోనే పేమెంట్ చేశాను. ఇంకా మిగిలింది 1 lakh మాత్రమే. కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ 1 lakh. వెరీ గుడ్. ఎస్ సార్. రైట్ బుచ్చిరాజ్, అర్థమైంది కదా? సో బుచ్చిరాజ్ ఇప్పుడు దీనికి ఎంట్రీస్ ట్రై చేద్దామా? ఎంట్రీస్ చెప్పనా? Yes, sir. స్టార్టింగ్ ఫస్ట్ పేమెంట్ ఎంట్రీ, సాలరీస్ పే చేయగానే ఎంట్రీ. సాలరీస్ అకౌంట్ డెబిట్ టు క్యాషర్ బ్యాంక్ అకౌంట్. వెరీ గుడ్. నేను సాలరీ ఇయర్ మొత్తానికి కలిపి 21,30,000 పే చేశాను. 21,30,000. నెక్స్ట్ క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ ఏమైనా పే చేశానా? ఎస్ సార్. ఎంత పే చేశాను? 2 lakhs. 2 lakhs సార్. మరి ప్రీవియస్ ఇయర్ ఇప్పుడు ఎక్స్పెండిచర్ కింద రాయొచ్చా? ఎక్స్పెండిచర్ ఎప్పుడు కూడా ఏ ఇయర్ దాగిరే రాయాలి కదా. అయిపోయింది సార్. కాబట్టి దీనికి ఏం అడ్జస్ట్ చేయాలి? ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ కి బ్యాలెన్స్ షీట్ లో ఉంటుంది కదా. ఎస్ సార్. ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ సాలరీ అకౌంట్ డెబిట్ టు సాలరీ ఎంత? సాలరీస్ అకౌంట్ 2 lakhs 2 lakhs 2 lakhs. రాశాను. అప్పుడు నాకు అర్థమైంది. ఓకే, ప్రీవియస్ ఇయర్ అడ్జస్ట్ అయిపోయింది, sir. ఇయర్ ది కాదు, పేమెంట్ లో కొంత తీస్తాం. అంటే 21,30,000 లో నుంచి ఇయర్ పేమెంట్ ని అడ్జస్ట్ చేస్తాం.
అది లాస్ట్ ఇయర్ పేమెంట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం, ఈ ఇయర్ కాదు. నెక్స్ట్ మరి లాస్ట్ ఇయర్ లో ముందే పేమెంట్ చేశాం కదా Yes, sir. 50,000, అవునా కదా? Yes, sir. ఇప్పుడు పేమెంట్ చేయం, కానీ అది లాస్ట్ ఇయర్ చేసే Yes, sir. పేమెంట్ ఇయర్ ఎక్స్పెండిచర్ కదా. పేమెంట్ లాస్ట్ ఇయర్, బట్ Expenditure. ఎక్స్పెండిచర్ ఎప్పుడు? ఈ year current. ఈ ఇయర్ 50,000 బ్యాలెన్స్ షీట్ లో కనబడుతుంది కదా ప్రీపెయిడ్ శాలరీ అని. లాస్ట్ sir. ఇయర్ లో ముందు ఇయర్ పే చేసావు, ఒకటి కరెంట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఈ ఇయర్ లో పేమెంట్ కాదు, అది లాస్ట్ ఇయర్ పేమెంట్ అది కదా. Yes, sir. మరి ఎక్స్పెండిచర్ ఇయర్ దే కదా. కానీ Expenditure year. శాలరీస్ Salaries అకౌంట్ account డెబిట్, debit to. ఎక్స్పెండిచర్ ఇయర్ కాబట్టి డెబిట్ చేసా. 2 పేమెంట్స్ ఇప్పుడు చేయవసలు, ఆల్రెడీ లాస్ట్ టైం చేస్తా. Yes, sir. ఆ అకౌంట్ ఇప్పుడు క్లోజ్ చేయాలి కదా. మరి ఏంటి అకౌంట్ పేరు? Prepaid salary. salaries, sir. సార్ పేమెంట్ చేయాలి కదా. 50,000, పేమెంట్ ఆల్రెడీ 50,000. లాస్ట్ ఇయర్ చేస్తాను కదా. అవి ఏ పేరుతో ఉన్నది? ప్రీపెయిడ్ శాలరీ అకౌంట్ పేరుతో Yes, ఉంది. sir. సో దాన్ని ఇక్కడ క్లోజ్ చేశాను. అర్థమవుతుందా? Prepaid salaries, sir. ఫోర్త్ Yes, ఎంట్రీ. sir. మరి కరెంట్ ఇయర్ లో అవుట్ స్టాండింగ్ ఉంది, కరెంట్ ఇయర్ లో ప్రీపెయిడ్ ఉంది, దానికి ఎంట్రీ రాయాలి కదా. Yes, sir. ఆలోచిస్తున్నావా? Current outstanding కరెంట్ ఇయర్ salaries. ప్రీపెయిడ్ ఎంట్రీ, చెప్తున్నాను. Outstanding ప్రీపెయిడ్ ప్రీపెయిడ్ ఎంట్రీ. prepaid salaries account debit to salaries account. ఓకే, ప్రీపెయిడ్ శాలరీస్ అకౌంట్ డెబిట్ Prepaid టు salaries శాలరీస్ account అకౌంట్. debit ఎంతనా? to salaries account. 80,000, 80,000, sir. 80,000. ఇంకా ఫైనల్ గా నాన్న కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ కూడా ఉంది కదా Yes, sir. ఎంట్రీ. Salaries account debit to outstanding. Salaries account debit to outstanding salaries account, sir. శాలరీస్ అకౌంట్ డెబిట్ టు అవుట్ స్టాండింగ్ శాలరీస్. ఎంత నాన్న? 1 lakh, 1 lakh. 1 lakh. 1 lakh, 1 lakh. sir. నువ్వు అబ్జర్వ్ చేయి, నువ్వు పేమెంట్ ని ఎలాగైనా అడ్జస్ట్ చేయి. అల్టిమేట్ గా శాలరీస్ అకౌంట్ మొత్తం అంతా కలిపి ఎంత ఉంటుంది నాన్న? 21, 20 lakhs. 20 lakhs, sir. కరెంట్ పీరియడ్ ఎంత శాలరీ అయితే అంతే బుక్స్ లో రికార్డ్ చేస్తాను. Yes, sir. బట్ కరెంట్ పీరియడ్ శాలరీ ఎంత అనేది కొన్ని క్వశ్చన్ లో చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. కరెంట్ పీరియడ్ శాలరీ చెప్పకపోతే నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయనప్పుడు ఏదైతే నేను ఇయర్ లో నేను రాసిన 5 ఎంట్రీస్ కాన్సన్ట్రేట్ చేయి. క్యాలిక్యులేషన్ చెప్తాను నీకు. Okay, sir. రైట్. salaries paid, paid in cash, ఎంత పెయిడ్? 21,30,000. పే చేసినప్పుడు శాలరీ అకౌంట్ ని డెబిట్ చేశాను, ఓకేనా? Yes, sir. ఆ పెయిడ్ శాలరీలో ఒక 2 lakhs ఎప్పుడుది? Last date, sir. లాస్ట్ ఇయర్ ఇప్పుడు పే చేశాను. అది లాస్ట్ ఇయర్ ఎక్స్పెన్సివ్, ఇయర్ది కాదు కదా. కాదు, sir. దాన్ని ఏం చేయాలి? Minus చేయాలి, sir. అవుట్ స్టాండింగ్ ప్రీవియస్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? మైనస్ చేస్తున్నాను. Yes, sir. నెక్స్ట్ ఇదేనా ఈ పేమెంట్ ఎక్స్పెండిచర్ ఇయర్దే, కానీ లాస్ట్ ఇయర్ లో పేమెంట్ చేస్తాం. మరి ఎక్స్పెండిచర్ పెరగాలి కదా. Yes, sir. ప్రీపెయిడ్ ప్రీవియస్ ఇయర్ 50,000, sir. 50,000. నెక్స్ట్ ప్రీపెయిడ్ కరెంట్ ఇయర్, కరెంట్ ఇయర్ లో నెక్స్ట్ ఇయర్ కి సంబంధించి ఇప్పుడే ప్రీపే చేశాను. ఎంత? 80,000, sir. ఆ దీనిలో ఉంది కదా, అని ఉండకూడదు Minus చేయాలి, sir. కాబట్టి మైనస్ చేశాను. లాస్ట్ Yes, అండ్ sir. ఫైనల్ అవుట్ స్టాండింగ్ కరెంట్ ఇయర్. కరెంట్ ఇయర్ లో అవుట్ స్టాండింగ్ ఉంది, నేను పేమెంట్ చేయకపోయినా ఎక్స్పెండిచరే కదా. Yes, sir. ఎక్స్పెండిచర్ 1 lakh. 1 lakh. అల్టిమేట్ గా నువ్వు అబ్జర్వ్ చేయి, సాలరీస్ ఫర్ కరెంట్ ఇయర్, కరెంట్ ఇయర్ కి సంబంధించిన సాలరీస్ ఎక్రూడ్ సాలరీస్ అంటుంది. దీన్ని ఎక్రూడ్ సాలరీ ఎంతనా? 20 lakhs వచ్చింది, sir. 20 lakhs అవుతుంది. అబ్జర్వ్ చేసావా? 20 lakhs, sir. అంటే ఒక పేమెంట్ Yes, sir. రెగ్యులర్ గా చేసే ఒక ఎక్స్పెండిచర్ పేమెంట్ కి 4 అడ్జస్ట్మెంట్స్ చేయాలి. ఎన్ని ఉంటే అని చేయాలి, బట్ జనరల్ గా 4 అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఏంటి అడ్జస్ట్మెంట్స్? Outstanding salaries. Previous year outstanding, current year outstanding, previous year prepaid, current year prepaid, sir. రైట్. ఫస్ట్ థింగ్ నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పు. ఇది అర్థమైందా నీకు అంతా? Yes, sir. రైట్. ఈ 2 lakhs ఏ అకౌంట్ కి వెళ్తుంది?
2 lakhs ఏ అకౌంట్ కి వెళ్తుందన్న? ప్రీవియస్ ఇయర్ P&L అకౌంట్ కి వెళ్తుంది. సార్ 20 lakhs ఏ అకౌంట్ కి వెళ్తుంది? P&L అకౌంట్ కి వెళ్తుంది. P&L అకౌంట్ సార్. కరెంట్ ఇయర్ ఎక్స్పెండిచర్ 20 lakhs కాబట్టి అది P&L అకౌంట్ కి వెళ్తుంది. ఓకేనా? ఎస్ సార్. రైట్ నా థ్యాంక్ యూ నా నెక్స్ట్ పర్సన్ అడుగుతా. థ్యాంక్ యూ. సో కార్తిక్ సార్. కార్తిక్ ఇదంతా విన్నావా? ఎస్ సార్. కార్తిక్ ఒకసారి నేను క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఓకే సార్. సో 2019 లో టోటల్ పేమెంట్ ఎంత నాన్న? 18,50,000 సార్. టోటల్ పేమెంట్ నాట్ ఓన్లీ 2019 పేమెంట్, టోటల్ పేమెంట్ 21,30,000 సార్. ఓకేనా? సో దానికి రాసే ఎంట్రీ ఏంటన్నా? శాలరీస్ అకౌంట్ డెబిట్ టు క్యాషియర్ బ్యాంక్ సార్. క్యాషియర్ బ్యాంక్. ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఈ పేమెంట్ అనేది ఎప్పుడు కూడా ఏ ఇయర్ ఆ ఇయరే చేయాలి లేదు, నెక్స్ట్ ఇయర్ ముందే చేయొచ్చు, లాస్ట్ ఇయర్ ఇప్పుడు చేయొచ్చు కదా. ఎస్ సార్. మన దగ్గర ఆర్గనైజేషన్ దగ్గర డబ్బులు ఎప్పుడు ఉంటే అప్పుడు పేమెంట్ చేస్తాం. ఎస్ సార్. సో కాబట్టి పేమెంట్ కి ఎప్పుడు కూడా 4 అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఎస్ సార్. ఆ 4 అడ్జస్ట్మెంట్స్ చేస్తే అప్పుడు పేమెంట్ నుంచి ఎక్కడికి వెళ్తుంది అన్నది కరెంట్ పీరియడ్ ఎక్స్పెన్సివ్ కి వెళ్తుంది. ఎస్ సార్. సో ఏంటి 4 అడ్జస్ట్మెంట్స్ అంటే కరెంట్ ఇయర్ కి సంబంధించిన 2, ప్రీవియస్ ఇయర్ కి సంబంధించిన 2. ఎస్ సార్. ఫస్ట్ థింగ్ అవుట్ స్టాండింగ్. సో ప్రీవియస్ ఇయర్ లో నేను ఏదైనా అవుట్ స్టాండింగ్ ఉందనుకో, దాని అర్థం ఏంటి? ప్రీవియస్ ఇయర్ ఇంకా పే చేయాలండి. పే చేయలే, అది మరి ఇయర్ లో పే చేసి ఉండొచ్చు కదా. ఎస్ సార్. కాబట్టి ఈ పేమెంట్ లో అది ఉందనుకుని దాన్ని ఏం చేస్తాం మనం? మైనస్ చేస్తాం సార్. మైనస్ చేస్తాం. అది ఎక్స్పెండిచర్ ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఎక్స్పెండిచర్ కింద రికార్డ్ చేస్తా. ఇయర్ లో మళ్ళీ నేను ఇది అడ్జస్ట్ చేయకపోతే ఎక్స్పెండిచర్ ఏమవుద్ది? పెరిగిపోతుంది. పెరిగిపోతుంది. నెక్స్ట్ కరెంట్ ఇయర్ లో అవుట్ స్టాండింగ్ ఉందని, కరెంట్ ఇయర్ ఇంకా పే చేయాల్సింది పే చేయలేదు. ఎస్ సార్. యాడ్ చేయాలి సార్. ఆ పే చేయకపోయినా అది కూడా ఎక్స్పెండిచరే కదా, అందుకని దాన్ని కూడా ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ చేయాలి. సో పేమెంట్ కి సంబంధం లేకుండా చేస్తున్న అడ్జస్ట్మెంట్ అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ ప్రీపెయిడ్, ప్రీవియస్ ఇయర్ లోనే ముందే పే చేసాం. ఎస్ సార్. కానీ ఇప్పుడు ఇయర్ లో పేమెంట్ చేయకపోయినా అది ఎక్స్పెండిచరే కదా, ఎస్ సార్. అందుకని అది ఏమవుతుంది? పెరుగుతుంది. యాడ్ అవుతుందని. మరి కరెంట్ ఇయర్ లో పేమెంట్ చేసాం కానీ అది ఇయర్ది కాదు, నెక్స్ట్ ఇయర్ది. నువ్వు పేమెంట్ చేసినా అది ఇయర్ది కాకపోతే ఇక్కడ ఉండకూడదు, కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాం? మైనస్ చేస్తాం. మైనస్ చేస్తాం. సో కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్ మైనస్ ప్రీవియస్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లస్, కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ మైనస్. ఓకేనా? ఇలా మనం 4 అడ్జస్ట్మెంట్స్ చేస్తే అల్టిమేట్ గా వచ్చేది ఏంటన్నా? సాలరీస్ ఫర్ ది పీరియడ్ అక్రూడ్ సాలరీ ఇట్ విల్ బి షోన్ టు P&L అకౌంట్. ఎస్ సార్. ఓకేనా? ఈ 4కి కూడా మనం ఏం చేస్తాం? అకౌంటింగ్ ఎంట్రీస్ రాస్తాం. ఎస్ సార్. రైట్. ఓకే సార్. రైట్ నా థ్యాంక్ యూ కార్తిక్. థ్యాంక్ యూ సార్. సో ఒకసారి అందరూ కూడా దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్న. ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఎవరికి ఏ డౌట్ ఉన్నా ఒకసారి ఆలోచించి అడగచ్చు. మరి ఎగ్జాంపుల్ నేను ప్రీవియస్ ఇయర్ అంటే 2-3 years పాటు ఎందుకు తీసుకొచ్చానంటే నీకు అర్థం అవడం కోసం. లైక్ ప్రీవియస్ ఇయర్ లో ఏం జరిగింది, నెక్స్ట్ ఇయర్ వచ్చేటికి ఏమేమి బ్యాలెన్స్ P&L లో ఉన్నాయి, బ్యాలెన్స్ షీట్ లో ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చిన తర్వాత అక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఇలాంటి విషయాల మీద కొంచెం క్లారిటీ కోసం మనం ఇది ఇలా చేస్తున్నాం. రైట్. సో ఇప్పుడు ఇంకొంచెం దీన్ని లెడ్జర్ ఫార్మాట్ లోకి తీసుకెళ్తాను. ఇప్పుడు దాకా నేను నీకు కాన్సెప్ట్ చెప్పాను. సో ఇప్పుడు నేను దీన్ని లెడ్జర్ ఫార్మాట్ లోకి తీసుకెళ్తాను. వెళ్దాం. మంజునాథ్. మంజునాథ్ చెప్పిందంతా విన్నావా? విన్నాను సార్. రైట్. ఇప్పుడు వీడి ఎంట్రీస్ కి లెడ్జర్ ప్రిపేర్ చేయాలి కదా. ఎస్ సార్. రైట్. సో ఫస్ట్ లెడ్జర్ ప్రిపేర్ చేయాలంటే ఎప్పుడు కూడా 2019 లో ఉన్నప్పుడు ఫస్ట్ 2018 లో ఉన్న అమౌంట్స్ అన్ని కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతాయి కదా. లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ ఇయర్ లో ఏమవుతుంది? ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్. రైట్. నేను ఓపెన్ చేస్తాను ఫస్ట్. అవుట్ స్టాండింగ్ సాలరీ. సో ఏ బ్యాలెన్స్ ఉంటుంది అవుట్ స్టాండింగ్ సాలరీ? డెబిట్. డెబిట్ బ్యాలెన్స్. అవుట్ స్టాండింగ్ సాలరీ లైబిలిటీ. క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ బ్యాలెన్స్. రైట్. ఎంత క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత ఉంది క్వశ్చన్ లో?
2 lakhs. 2 lakhs, sir. అలాగే నెక్స్ట్ లాస్ట్ ఇయర్ కి సంబంధించి ఇంకొక లెడ్జర్ ఉందని ఏంటది? Prepaid salary. ప్రీపెయిడ్ సాలరీ. అసెట్ నా ముందే పే చేస్తే ఏంటది? అసెట్. ఓపెనింగ్ బ్యాలెన్స్ డెబిట్. సరేనా? Yes, sir. 50,000. 50,000 రైట్ నాన్న. తర్వాత సో ఇప్పుడు నువ్వు రాసిన ప్రతి ఎంట్రీని పోస్ట్ చేయాలి కదా. అవును సార్. సాలరీ పెయిడ్ 21,30,000 ఎంట్రీ రాయాలా లేదా? అవును సార్. దానికి ఎంట్రీ ఏ లెడ్జర్ లో వస్తుంది? Salary and cash. సో క్యాష్ అకౌంట్ అనేది నేను రాయట్లేదు, నేను సాలరీస్ అకౌంట్ ఇవే మాత్రమే రాస్తాను. ఓకే సార్. సో 2 క్యాష్ ఆర్ బ్యాంక్, ఎందుకంటే క్యాష్ ఆర్ బ్యాంక్ ఇంకా చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా. అవును సార్. రైట్. ఓన్లీ సాలరీస్ మొత్తం పేమెంట్ ఎంత? 21,30,000. ఓకే, సాలరీకి ఎంట్రీ రాస్తాను. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఇయర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి కదా. ఎస్ సార్. ఎందుకు చేయాలి? కట్ చేయాలి, లయబిలిటీని క్యాన్సిల్ చేయాలి. ఎక్స్పెండిచర్ ని తగ్గించాలి. అవును సార్. ఎక్స్పెండిచర్ నేను 21,30,000 పేమెంట్ చేశాను, కానీ దీనిలో లాస్ట్ ఇయర్ 2 lakhs ఇయర్ కానప్పుడు కానీ పిఎన్ఎల్ కి ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఎందుకంటే ఏ ఇయర్ ఆ ఇయర్ కి తీసుకెళ్ళాలి, ఎక్కువ కాన్సెప్ట్. అవును సార్. సో దీన్ని సాలరీస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకేనా? ఓకే సార్. బై అవుట్ స్టాండింగ్ సాలరీ ప్రీవియస్ ఇయర్. ఓకేనా? ఎస్ సార్. ఓకే రైట్. నెక్స్ట్ 2 prepaid salary. ప్రీపెయిడ్ సాలరీ ఉందన్న. అవును సార్. పేమెంట్ ఇప్పుడు 2 చేయలేదు, prepaid salary. లాస్ట్ ఇయర్ చేస్తాను, కానీ ఎక్స్పెండిచర్ ఇయర్ కదా. అవును సార్, అదే యాడ్ చేయాలి. ఇది సాలరీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎస్ సార్. సాలరీ అకౌంట్ డెబిట్ సెట్ టు ప్రీపెయిడ్ సాలరీ. Prepaid salary 50,000. ప్రీవియస్ ఇయర్ ఎంతైనా 50,000. సో ప్రీవియస్ ఇయర్ సాలరీ ఇప్పుడున్న సాలరీ అనే డెబిట్ కి ఎందుకు పెరిగింది? అక్రూడ్ కాన్సెప్ట్. అక్రూడ్ Year కాన్సెప్ట్. expense. పేమెంట్ తో సంబంధం లేదు, ఎక్స్పెన్సివ్ ఇయర్ కాబట్టి యాడ్ చేయాలి. ఎస్ సార్. 2 lakhs ఎందుకు మైనస్ అయింది? అది లాస్ట్ ఇయర్ సార్. లాస్ట్ ఇయర్ సార్. లాస్ట్ ఇయర్ ఈ రోజు లాస్ట్ ఇయర్ లో చూపించాలి, ఇయర్ లో కాదు కాబట్టి మైనస్ చేయాలి. ఎస్ సార్. అలాగే కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఎంట్రీ 2 outstanding balance. కరెంట్ ఇయర్ ఎంత రానా? కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఎంత? 1 lakh. 1 lakh. సో దీనికి అవుట్ స్టాండింగ్ సాలరీ అకౌంట్ లో మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను. బై మళ్ళీ పోస్ట్ చేయండి. బై outstanding వైప్ salaries. సాలరీ 1 lakh. కరెంట్ ఇయర్ లో ప్రీపెయిడ్ చేసాం నాన్న, అది అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. Prepaid salaries. ప్రీపెయిడ్ సాలరీ కరెంట్ ఇయర్ ఎంత రానా? 80,000. ఓకే. ఓకేనా? ఎస్ సార్. ప్రీపెయిడ్ 2 salaries. సాలరీ 80,000. 80,000. ఓకేనా? సో ఇప్పుడు ఈ 1 lakh 2 lakh లాస్ట్ ఇయర్ క్లోజ్ చెప్పింది, 1 lakh బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళిపోతుంది కాబట్టి బ్యాలెన్స్ ఉంచేస్తాం. బ్యాలెన్స్ క్యారీ డౌన్ 1 lakh. 1 lakh. ప్రీపెయిడ్ సాలరీ 50,000 లాస్ట్ ఇయర్ కి అడ్జస్ట్ అయింది, బట్ కరెంట్ ఇయర్ లో క్రియేట్ చేసి బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళిపోవాలి By కాబట్టి balance. బ్యాలెన్స్ క్యారీ By డౌన్. balance carry down 80,000. బ్యాలెన్స్ ఉంటే అది బ్యాలెన్స్ షీట్ కి వెళ్తుంది, అంతే కదా? అవును సార్. రైట్. సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయాలి నేను ఇంకా అల్టిమేట్ గా. సో 21,30,000 నుంచి లాస్ట్ ఇయర్ పేమెంట్ ఇప్పుడు కాబట్టి మైనస్ చేసాం. లాస్ట్ ఇయర్ Yes, పేమెంట్ చేసాం, బట్ ఇయర్ ఎక్స్పెన్సివ్ కాబట్టి యాడ్ చేసాం. Yes, sir. కరెంట్ ఇయర్ పేమెంట్ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు చేసాం కాబట్టి మైనస్ చేసాం. కరెంట్ ఇయర్ లో ఇంకా చేయాల్సిన పేమెంట్ ఉంది కాబట్టి దాన్ని యాడ్ చేసాం. ఎస్ సార్. అల్టిమేట్ గా ఎక్స్పెన్సివ్ అంతా ఎక్కడికి వెళ్ళాలి? P&L. P&L కి వెళ్ళాలి. సో ఎంట్రీ By P&L account. సో బై P&L అకౌంట్ బ్యాలెన్సింగ్ ఫిగర్. ఇట్ ఈస్ ద కరెంట్ పీరియడ్ సాలరీ. ఎంత కరెంట్ పీరియడ్ సాలరీ? 20 lakhs కదా మనం రాసాం. ఎస్ సార్. 20 lakhs పైన రాసాం కదా 20 lakhs. క్యాలిక్యులేట్ చేసి కూడా అదే ఆన్సర్ వస్తుంది. రైట్. ఎస్ సార్. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే నాన్న, ఇవి ఇలా మనం లెడ్జెస్ ని అంటే ఒక పేమెంట్ కి 4 అడ్జస్ట్మెంట్స్ ని అకౌంట్ రూపంలో చూపించవచ్చు, లేదు అంటే అకౌంట్ రూపంలో చూపించవచ్చు, లేదంటే ఇలా ఫార్మాట్ లో చూపించవచ్చు. ఎస్ సార్. ఫార్మాట్ లో మనం కనుక్కోవచ్చు, అకౌంట్ రూపంలో కనుక్కోవచ్చు. సో ఎలాగైనా చేసి వాల్యూని క్యాలిక్యులేట్ చేయండి. సో ఇప్పుడు నీకు రాసిన ప్రతి ఎంట్రీ కూడా Yes, sir. అది బిలో ది ట్రయల్ బ్యాలెన్స్ ఉండొచ్చు, విత్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్. విత్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్ కూడా జరగచ్చు. మనం అర్థం చేసుకోగలగాలి అది విత్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ జరిగిందా, బిలో ద ట్రయల్ బ్యాలెన్స్ Below the trial జరిగిందా అనాలిసిస్ చేయగలగాలి. ఎస్ సార్. ఓకేనా?
ఓకే సార్. రైట్. సో ఇప్పుడు నేను ఇక్కడితో దీన్ని జస్ట్ గ్యాప్ ఇస్తాను, ఒకసారి అందరూ కూడా జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేయండి. సో ఈ అడ్జస్ట్మెంట్ నేను ఇక్కడితో ఇవాళ ఆపుతాను. ఎందుకనంటే అందరూ కూడా రేపు చేయాల్సిన పని ఏంటంటే ఒక్కసారి మళ్ళీ ఈ వీడియో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి, నాకు తెలుసు కొంతమందికి ఇది కొంచెం టైం తీసుకుంటుంది, క్యాలిక్యులేటర్ నోట్బుక్ దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా వీడియో అబ్జర్వ్ చేసి మళ్ళీ ఒకసారి నేను ఎంట్రీస్ ఎలా రాస్తాను, ఏ బ్యాలెన్స్ ఎంత మిగులుతుంది, దేన్ని ప్లస్ చేస్తున్నాను మైనస్ చేస్తున్నాను ఎందుకు ఆలోచించి నాకు మీరందరూ నెక్స్ట్ క్లాస్ లో రెడీగా ఉంటే దీన్ని ఇంప్రూవైజేషన్ నెక్స్ట్ స్టేజ్ మనం వెళ్దాం. రైట్ అన్న. సో నేను ఇప్పుడు వెళ్ళాలంటే మళ్ళీ కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది. సో ఒక్కసారి మీ అందరూ కూడా ప్రాక్టీస్ చేశాక అప్పుడు మనం వీటి మీద కొన్ని సమ్స్ చేద్దాం, దీన్ని మళ్ళీ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ సో దీని యొక్క అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయాలో మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. రైట్.